ఇక్కడ ఏదో విశాఖపట్నంలో చాలా పెద్ద ప్యాలెస్ కట్టేశాం, పెచ్చులు ఉడుతున్నాయట. నాకైతే ఆశ్చర్యం వేసింది. 200 కోట్లు పెనాల్టీ కూడా కట్టారు దానికి. అంటే నాలాంటి మనుషులు ఏమనుకునేవారంటే 600-700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతే మన ఉత్తర కోస్తా జిల్లా సుజల స్రవంతి పూర్తయిపోయేది. ఇప్పుడు మనకు ప్యాలెస్ మిగిలింది. అక్కడ విష్ణు కుమార్ రాజుని పడుకోమంటే ఆయన పడుకోలేరు, నిద్ర పట్టదు. నిద్ర పట్టదు, నీకు తెలుసు. డేస్ ఆఫ్ ప్యాలెసెస్ ఆర్ లాంగ్ ఓవర్. అయితే ఏం చెయ్యాలని ప్రభుత్వమో ఏదో ప్రజా అభిప్రాయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేనేదో ఒక ఉచిత సలహా ఇచ్చేద్దాం అనుకున్నా. ఎందైతే ఇలాంటి కట్టడాలు స్వతంత్ర దేశంలో ఎక్కడైనా ఏ దేశమైనా జరగలేదు. అది ఒక పిచ్చి హాస్పిటల్ చేస్తే ఏదైతే దానివల్ల మీకు 600-700 కోట్ల పెట్టుబడిలో రిటర్న్ ఎప్పుడు రాదు. ఈరోజు అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్న ఒక రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉండి ఈరోజు రుషికొండ భవనాల కోటం మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మొన్న ఏదో ఆయన మాట్లాడిన దాంట్లో పెచ్చులు ఊడిపోయినాయి, ప్యాలెస్లు అన్నారు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్కాలిక సచివాలయం పేరుతో నిర్మించిన భవనాల ఎస్ఎఫ్టీ కాస్ట్ కంటే కూడా రుషికొండలో మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన మినీ సచివాలయం అని వచ్చింది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రతిపాదించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం, ఐఏఎస్లకు సంబంధించి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సంబంధించి ఒక 2 బిల్డింగ్లు, ఒక సమావేశ మందిరాన్ని ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు దానికంటే కూడా తక్కువ ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఎంత అద్భుతంగా నిర్మించారనేది మనందరికీ తెలుసు. ప్రజాధనం రూపాయి కూడా వేస్ట్ కాకుండా. అన్నిటికంటే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ టూరిజం ద్వారా 146,50,00,000 రూపాయల బిల్లుల్ని గత 4 నెలల క్రితం రుషికొండ భవనాలకు విడుదల చేశారు. ఇది ప్రభుత్వ బిల్డింగ్. ప్రభుత్వాలు మారొచ్చు, ఏదైనా ఒక ప్రాసెస్ ప్రకారం అధికారుల సమక్షంలో జరుగుతుంటుంది. అది జరిగినప్పుడు క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మన బిల్లు ఇచ్చారు కదా, ఫైనల్ బిల్ 146,50,00,000 మీరు బిల్లు ఇచ్చారు కదా. అంటే మీరు అప్పుడు కమిషన్లు కక్కుర్తిపడి క్వాలిటీ కంట్రోల్ చేయలేదా? అది కాకుండా అది సీలింగ్ సంబంధించి నాకు తెలిసి, ఎవరికి నాకు కాదు, చిన్న పిల్లోడు కూడా ఈరోజు కొంచెం మాటలు వచ్చి చూసి పిల్లోడు కూడా అవగాహన ఉంటుంది, పెచ్చులు ఉనియా లేకపోతే సీలింగ్ కట్ చేశారని. అంటే కనీసం వాళ్ళ స్థాయి మరిచి ఏ పొజిషన్లో ఉన్నామో, ఎంత అనుభవం ఉందో, మనం ఏం మాట్లాడుతున్నామో, మన స్పృహలో ఉండి మాట్లాడుతున్నామా, స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నామా, అవగాహన ఉండి మాట్లాడుతున్నామా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం అనేది కూడా మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నారు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే దాన్ని పర్యటన చూసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒకటి మాట్లాడటం జరిగింది, బయటకు వచ్చి ఒకటి మాట్లాడటం జరిగింది. ఆయన అప్రిషియేట్ చేశారు 100% బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఈ అద్భుతంగా ఉన్నాయి నిర్మాణాలు, విశాఖపట్నానికి ఒక ఐకానిక్ బిల్డింగ్స్, దీన్ని మైస్ లాగా ఏదైతే దుబాయ్ మైస్ ఉందో అలాగే మూవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ జోన్ కింద దీన్ని చేయాలని చేశారు. అవగాహన లేకుండా, ఇక్కడ కరెంట్ అఫైర్స్ తెలుసుకోకుండా, ఎక్కడో మీరు గవర్నర్గా ఉన్న మీరు ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయ పదవిలో ఉండి రాజకీయ పిచ్చాసుపత్రిని మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చూశారు ఈరోజు ప్రజల్లోంచి ఆయనకున్న విలువని ఆయన ఎలా తగ్గించుకున్నారో ఆ వ్యాఖ్యల ద్వారా మనం చూసాం.